రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రాజకీయ కోలాహలం నెలకొంది. సిరిసిల్ల మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఎన్నికైన దార్ల సందీప్ తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తన ఎన్నికకు సహకరించిన 27 మంది తోటి కౌన్సిలర్లకు అలాగే తనను ఆదరించిన 34వ వార్డు ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. మొదటిసారి వైస్ చైర్మన్ పదవి దక్కడం పట్ల హర్షం వ్యక్తం చేసిన సందీప్ ఎమ్మెల్యే కేటీఆర్ సహకారంతో సిరిసిల్ల పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. నన్ను మూడోసారి కూడా అవకాశం కల్పించి సిరిసిల్ల పట్టణ పురపాలక సంఘ సభ్యుడిగా ఎన్నుకున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు మమ్మల్ని గుర్తించిన కల్వకుంట్ల తారక రామారావు గారికి పాదాభివందనం చేస్తూ ఇవాళ వైస్ చైర్మన్ పదవి నన్ను గుర్తించి నాకు ఇచ్చినందుకు పార్టీకి రుణపడి ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ రేపు రానున్న రోజుల్లో సిరిసిల్ల పట్టణ ప్రజలకు మేము కష్టసుఖాల్లో భాగస్వామై సిరిసిల్ల పట్టణంలో ఎలాంటి సమస్యలున్నా చైర్మన్ గారి సహకారంతో మా 39 వార్డు సభ్యుల సహకారంతో అభివృద్ధి చేసుకుంటూ సిరిసిల్ల పట్టణంలోని మున్సిపాలిటీని ప్రథమ స్థానంలో నిలబడకు మేము మా వంతు కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ రోజు నాకు ముఖ్యంగా మన మున్సిపల్ గౌరవ సభ్యుల సహకారంతో కూడా మళ్ళా కూడా చైర్మన్ పదవి కూడా ఇవ్వడం జరిగింది. మరి వారికి పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు తెలుసుకుంటూ ముఖ్యంగా మన సిరిసిల్ల పట్టణ ప్రజలకు ముఖ్య పార్టీ నాయకులకు ప్రజా ప్రతినిధులకు పెద్దలకు అందరికీ పేరు పేరు నమస్కారం. అదేవిధంగా మన చుట్టూ మా 3వ వార్డు అన్నదమ్ములకు అక్క చెల్లెలకు ముఖ్యంగా నా ఎన్నంటే ఉన్న నా తోబుట్టు అన్నలాగా ఉన్న నా అన్నలకు మరి నా అక్క చెల్లెలకు కూడా వారికి కూడా పేరు పేరున నమస్కారం ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. నన్ను మూడోసారి కూడా అవకాశం కల్పించి సిరిసిల్ల పట్టణ పురపాలక సంఘ సభ్యుడిగా ఎన్నుకున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ